బిగ్ బాస్ అగ్ని పరీక్ష. ఈ స్టేజ్ మీద ఎంతో మంది అడుగు పెట్టారు. అందులో 15 మంది అగ్ని పరీక్షని మొదలు పెట్టారు. బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 ప్రారంభానికి అన్ని రకాల హంగులు పూర్తవుతున్నాయి. కంటెస్టెంట్ల ఎంపికపై కసరత్తు జోరుగా సాగుతుంది. అయితే ప్రతి సీజన్లో ఏదో ఒక ట్విస్ట్ ఇచ్చే బిగ్ బాస్ తాజా సీజన్లో అగ్ని పరీక్ష పేరుతో కొత్తగా కామన్ మ్యాన్ ఎంపికకు తెరతీశారు. అయితే ఈ అగ్ని పరీక్ష కాన్సెప్ట్ అందరినీ సర్ప్రైజ్ చేసేలా ఉండటంతో త్వరలోనే ఓటీటీలో ప్రసారం కానున్న ఈ ఎపిసోడ్పై అంచనాలు పెరుగుతున్నాయి. ఇప్పటికే ఫిల్టర్ చేసిన వీరిలో నుంచి ఓ 15 మందిని ఫైనల్ కంటెస్టెంట్స్గా ఎంపిక చేసి రోజు టాస్క్లు, గేమ్స్, డిస్కషన్స్ నిర్వహిస్తూ విజేతలను ఎంపిక చేసే బాధ్యతను నవదీప్, బిందు మాధవి, అభిజిత్లకు అప్పగించారు. హరీష్ గారు వీరు ముగ్గురుతో పాటు ఆగస్టు 22 నుంచి కంటెస్టెంట్స్కి రకరకాల పరీక్షలు పెడుతూ ఆకట్టుకుంటున్నారు. మరి వీరిలో నుంచి బిగ్ బాస్లో ఎవరు అవకాశం దక్కించుకున్నారు అనేది ఉత్కంఠగా మారింది. ఈ నేపథ్యంలో కామన్ మెన్గా ఛాన్స్ కోసం ప్రయత్నించిన మర్యాద మనీష్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఓ ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో బిగ్ బాస్ కామన్ మెన్ ప్రోగ్రాం కోసం తాను ఎలా తయారైంది, బిగ్ బాస్ అగ్ని పరీక్ష ఎలా జరుగుతోంది, బిగ్ బాస్లో ఎవరు అడుగుపెట్టున్నారు అనే దానిపై కీలక వ్యాఖ్యలు చేశారు. ఇక ఆ వివరాలు ఒకసారి చూద్దాం. మరో 3 రోజుల్లో బిగ్ బాస్ అగ్ని పరీక్ష కార్యక్రమం ముగియనుంది. ఆలోగా హౌస్లో అడుగుపెట్టే కామనర్స్ ఎవరనేది తేలాల్సి ఉంది. 12వ ఎపిసోడ్ నుంచి అసలు సిసలు అగ్ని పరీక్ష ప్రారంభించాడు బిగ్ బాస్. ఎల్లో కార్డ్, గ్రీన్ కార్డ్, రెడ్ కార్డ్ కాన్సెప్ట్తో ఆ 15 మందిలో నుంచి పలువురిని బయటికి పంపే కసరత్తు మొదలైంది. నీకొచ్చుంటే నువ్వు ఎవరిని తీసుకునేదాన్ని నిజం చెప్పాలి, నిజాన్ని తీసుకునేదాన్ని కాదు. దీనికి తోడు ఆడియన్స్ ఒపీనియన్ ఆధారంగా కంటెస్టెంట్స్ని ఫైనల్గా ఎంపిక చేయనున్నారు. ఈ 15 మంది టఫ్ ఫైట్ చేస్తూ ఎక్కడా తగ్గకుండా ఆడుతుండటంతో తుది జాబితాను ఖరారు చేయడం కత్తి మీద సాములా మారింది. శ్రీజ, దమ్ము ఫస్ట్ ప్లేస్లో ఉంటారని, తర్వాత సోల్జర్ కళ్యాణ్ సెలెక్ట్ అవ్వచ్చు. 3వ స్థానంలో నేను. శ్రీజాకు ఫిల్టర్స్ లేవు. ఫిల్టర్స్ ఉంటే బిగ్ బాస్ హౌస్లో చాలా కష్టం అవుతుంది. స్టేజ్ మీద షర్ట్ తీయాలంటే నాకే భయం, కానీ శ్రీజాకు అలాంటివేం లేవు. స్టేజ్ మీద నిలబెట్టి తల మీద టాటూ వేస్తానన్నా రెడీ అంటుంది. వాళ్ళని వాళ్ళు నిరూపించుకోవడానికి మిగిలింది ఇంకొద్ది సమయం మాత్రమే. బిగ్ బాస్ లాంటి గేమ్స్ ఆడాలంటే కొన్నిసార్లు ఫిల్టర్స్ తీసేయాలి. ఫస్ట్ 2 ఎపిసోడ్స్లో తను చాలా డౌన్ అయినా నిలబడింది. శ్రీజ కొన్ని మార్చుకోవాలి. నాకు శ్రీజ అనే పెద్ద కాంపిటీటర్ అని చెప్పారు మనీష్. ఇక సోల్జర్ కళ్యాణ్ గురించి చెబుతూ తన మంచి నటుడు, నా దృష్టిలో 4th ప్లేస్ టైగా మారుతుంది. ప్రియా శెట్టి, దివ్యా నిఖితాలు 4వ స్థానం కోసం పోటీ పడొచ్చు, లేదంటే 4, 5 స్థానాల్లో వీరే ఉండొచ్చు. వాళ్ళిద్దరు స్ట్రాంగ్ ఉమెన్స్. వారు గేమ్ని అర్థం చేసుకున్నారు. వీరు కాకుండా ఓ ఇద్దరికి కూడా బిగ్ బాస్లో అవకాశం దక్కే అవకాశం ఉందని మనీష్ చెప్పారు. మాస్టర్ మైండ్ హరీష్ గారు. ఈయన డేరింగ్ అండ్ డాషింగ్, ఫుల్ గుండు ఎవరైనా చేయించుకుంటారు. కానీ టాస్క్ ఇచ్చినప్పుడు మేమంతా ఆలోచించేలోగా హరీష్ గారు వెంటనే అరుగుండి చేయించుకుని షాక్ ఇచ్చారు. ఆయనలో మంచి మాటకారి కూడా ఉన్నారు. నెక్స్ట్ డీమోన్ పవన్కి కూడా అవకాశాలు గట్టిగానే ఉన్నాయి. ఆయన మంచి ఎంటర్టైనర్ అని మర్యాద మనీష్ చెప్పారు. మొత్తంగా దమ్ము శ్రీజ, సోల్జర్ కళ్యాణ్, మర్యాద మనీష్, ప్రియా శెట్టి, దివ్యా నిఖితాలు హౌస్లో అడుగు పెడతారని అతను అభిప్రాయపడ్డాడు. దీంతో ఆయన చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మర్యాద మనీష్ చెప్పిన వాళ్లే బిగ్ బాస్ హౌస్లో అడుగు పెడతారా అనే చర్చ మొదలైంది. మరి బిగ్ బాస్ హౌస్లో అడుగు పెట్టే కామన్ మ్యాన్ ఎవరనేది 3 రోజుల్లో తేలిపోనుంది.